హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రైల్వే టికెట్లకు సంబంధించి మరో శుభవార్త అయితే రాబోతోంది. ముఖ్యంగా చూస్తే పార్లమెంటరీలో అయితే కనుక పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి నివేదికలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఒక విషయం మీద అభ్యంతరం వ్యక్తం చేసింది రైల్వే టికెట్ల విషయంలో. సో ఇప్పుడైతే ధరలు తగ్గబోతున్నాయి కొన్ని టికెట్ల మీద. ఎలాగా ఏంటని వివరాలు తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలాగే అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మనకి రైల్వే టికెట్లు కన్ఫర్మ్ టికెట్లు దాటిన తర్వాత మళ్ళీ తర్వాత టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆర్ఏసీ అనే సెక్షన్ అయితే ఉంటుంది. ఆర్ఏసీ అయితే కనుక 100, 120, 70, 80 ఇంక ఎంతైనా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అది నెంబర్ అయితే కనుక ఇంచుమించుగా 120, 130 దాకా కూడా ఆర్ఏసీ టికెట్లు ఆ ట్రైన్లు బట్టి వస్తూ ఉంటాయి. సో చాలా మంది దగ్గర ఏంటంటే ఆర్ఏసీ టికెట్లు పేరుతోటి పూర్తి ఛార్జ్ అయితే వసూలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని పార్లమెంటరీ కమిటీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మనం కన్ఫర్మ్ టికెట్ ఎంతకైతే కొనుక్కుంటామో ఆర్ఏసీ టికెట్ కూడా అంతే కొనుక్కుంటాం. ఒకవేళ ఏదైనా కన్ఫర్మ్ టికెట్లు క్యాన్సిల్ అయితే వాళ్ళకైతే ఇస్తారు, లేదంటే కనుక ఆర్ఏసీ ఇంక అందరికీ ఆర్ఏసీ కంటిన్యూ అవుతుంది. ఎలా చూసినా కూడా చాలా మందికి ఆర్ఏసీ టికెట్లు అయితే ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్క ట్రావెల్లో కూడా. పూర్తి బెర్త్ సౌకర్యం లేనప్పుడు ప్రయాణికుల నుంచి ఫుల్ టికెట్ రేట్ వసూలు చేయడం అన్యాయమని, అటువంటి వారికి ఆర్ఏసీ టికెట్లు వచ్చిన వారికి టికెట్లో కొంత మొత్తం ఎంత అయితే అమౌంట్ ఉంటుందో అందులో కొంత మొత్తం తిరిగి వెనక్కి రిఫండ్ ఇచ్చేయాలని చెప్పేసి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అయితే కనుక ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అయితే కనుక రెఫర్ చేసింది. సాధారణంగా ఆర్ఏసీ టికెట్ ఉన్న ఇద్దరు ప్రయాణికులు సైడ్ లోయర్ బెర్త్ ఇస్తారు. ఒకరు పడుకోవాల్సిన చోట అయితే కనుక ఇద్దరు ఉండాల్సి ఉంటుంది, కూర్చోవాల్సి ఉంటుంది. కూర్చొనే ప్రయాణం, నైట్ అంతా ఉన్నా కూడా కూర్చొని ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ రైల్వే శాఖ మాత్రం వీరిద్దరి నుంచి పూర్తి బెర్త్ ఖరీదు అయితే కనుక వసూలు చేయడం జరుగుతుంది. సో మొత్తం డబ్బులు చెల్లించిన పూర్తి బెర్త్ దొరకని ప్రయాణికులందరికంటే ఆర్ఏసీ తీసుకున్న వాళ్ళందరికీ కూడా అమౌంట్ కొంత వెనక్కి ఇచ్చేయాలని చెప్పేసి ఈ కమిటీ సూచించింది. అలాగే కాకుండా ఆర్ఏసీ టికెట్లు కాకుండా రైల్వే వేగం విషయంలో కూడా కమిటీ రైల్వే శాఖను తప్పుపట్టింది. గంటకు కనీసం 55 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేది, అంటే 50-60 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ట్రైన్లు కూడా సూపర్ ఫాస్ట్ కేటగిరీ కింద అయితే కనుక పరిగణించడం ఏమాత్రం సరికాదని, ఇది కూడా పాతకాల పద్ధతి అని, కేవలం సూపర్ ఫాస్ట్ రైలు ఛార్జ్ వసూలు చేయడం కోసం ఆ రైళ్లకు ఆ పేర్లు తగిలిస్తున్నారు. నిజానికి 100కు పైగా ఈ ట్రైన్లు అయితే కనుక 55 కిలోమీటర్ల వేగం కంటే తక్కువగానే వెళ్తున్నాయి. వాటన్నిటిని సూపర్ ఫాస్ట్ ట్రైన్ల కింద పరిగణిస్తున్నారు. దానికి కూడా మళ్ళీ ప్రత్యేక ఛార్జీలు అయితే వేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చాలని అయితే చెప్తూ ఉన్నారు. రైళ్లను సరైన సమయానికి నడపాలి, ఇలా చాలా అయితే వాళ్ళు సజెస్ట్ చేశారు. ఓవరాల్ గా చూస్తే త్వరలోనే కేంద్ర మంత్రిత్వ శాఖ అయితే కనుక రైల్వేకి సంబంధించి ఈ నిర్ణయం అయితే కనుక తీసుకునే అవకాశం ఉంది. ఆర్ఏసీ టికెట్ల మీద అయితే కనుక కొంత అమౌంట్ రిఫండ్ వచ్చేసే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే నిర్ణయం అయితే రాబోతుంది. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.